విక్రమ్ ప్రభు గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఘాటి. అయితే విక్రమ్ ప్రభు గారు ఈ ఘాటి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ PS2. అయితే PS2 మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే ఈ PS2 మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ PS2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ PS2 మూవీతో విక్రమ్ ప్రభు గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే విక్రమ్ ప్రభు గారు PS2 మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటి మూవీలో యాక్ట్ చేస్తున్నారు విక్రమ్ ప్రభు గారు. చూడాలి విక్రమ్ ప్రభు గారికి ఈ ఘాటి మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విక్రమ్ ప్రభు గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఘాటి మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ఘాటి మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు విక్రమ్ ప్రభు గారు. చూడాలి ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక విక్రమ్ ప్రభు గారికి ఇంకా తెలుగులో మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనుష్క శెట్టి గారు. అయితే అనుష్క శెట్టి గారు ఈ ఘాటి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి. అయితే ఈ మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఈ మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే అనుష్క శెట్టి గారికి ఈ మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి మూవీతో ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనుష్క శెట్టి గారు మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటి మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుష్క శెట్టి గారు. చూడాలి అనుష్క శెట్టి గారికి ఈ ఘాటి మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే అనుష్క శెట్టి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఘాటి మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు అనుష్క శెట్టి గారు. చూడాలి ఘాటి మూవీతో అనుష్క శెట్టి గారికి ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి గారు. అయితే క్రిష్ జాగల్రముడి గారు ఈ ఘాటి మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ కొండపాలెం. అయితే ఈ కొండపాలెం మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే ఈ కొండపాలెం మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ కొండపాలెం మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే క్రిష్ జాగల్రముడి గారు కొండపాలెం మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటి మూవీని డైరెక్ట్ చేస్తున్నారు క్రిష్ జాగల్రముడి గారు. చూడాలి క్రిష్ జాగల్రముడి గారికి ఈ ఘాటి మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్ గారు. అయితే నాగవెల్లి విద్యాసాగర్ గారు ఈ ఘాటి మూవీకి ముందు ఒక మూవీకి మ్యూజిక్ అందించి చాలా కాలమైంది. అయితే నాగవెల్లి విద్యాసాగర్ గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు నాగవెల్లి విద్యాసాగర్ గారు. చూడాలి నాగవెల్లి విద్యాసాగర్ గారికి ఈ ఘాటి మూవీతో ఒక మంచి కంబ్యాక్ హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సాయిబాబు జాగల్రముడి గారు. అయితే సాయిబాబు జాగల్రముడి గారు ఈ ఘాటి మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కొండపాలెం. అయితే కొండపాలెం మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే సాయిబాబు జాగల్రముడి గారు కొండపాలెం మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సాయిబాబు జాగల్రముడి గారు. చూడాలి సాయిబాబు జాగల్రముడి గారికి ఈ ఘాటి మూవీతో అయినా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఘాటి మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు ఘాటి మూవీ టీం. చూడాలి ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది.
అయితే ఈ ఘాటీ మూవీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఘాటీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. ఆ టీజర్లో అనుష్క శెట్టి గారు బస్సులోకి వెళ్ళి మరీ ఒక అతనిని పీక కోసి చంపేస్తుంది. అసలు అలా అనుష్క శెట్టి గారు తను చంపడానికి గల కారణం ఏమిటి? అసలు తను ఎందుకు చంపేస్తుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఈమెకి ఇంకా ఆ వ్యక్తికి ఏం సంబంధం అనే విషయం మీద ఈ సినిమా ఉంటుంది. ఇంకా ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఘాటీ మూవీ అనుష్క శెట్టి గారికి ఒక మంచి హిట్ వస్తుంది అని అంటున్నారు. చూడాలి ఘాటీ మూవీ రిలీజ్ అయ్యాక అనుష్క శెట్టి గారికి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ ఘాటీ మూవీ టీం ఘాటీ మూవీని జూలై 11న రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు మూవీ టీం. ఈ ఘాటీ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. ఘాటీ మూవీ రిలీజ్ అయ్యాక అనుష్క శెట్టి గారికి ఇంకా విక్రమ్ ప్రభు గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వీళ్ళకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇప్పటి వరకు ఘాటీ మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఘాటీ మూవీలో అనుష్క గారు చాలా వైలెంట్గా కనబడుతున్నారు. ఈ మూవీకి ముందు అనుష్క గారికి ఒక పెద్ద హిట్ అంటే అది బాహుబలి మూవీ. బాహుబలి మూవీ రిలీజ్ తర్వాత అనుష్క శెట్టి గారికి ఈ ఘాటీ మూవీతో ఒక మంచి హిట్ వచ్చేలా ఉంది. ఎందుకంటే అనుష్క శెట్టి గారు ఈ ఘాటీ మూవీలో చాలా వైలెంట్గా కనబడుతున్నారు. అలానే ఈ మూవీ ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అంటున్నారు కొంతమంది. అలానే మూవీ టీం చూడాలి అనుష్క శెట్టి గారికి ఈ ఘాటీ మూవీతో ఇంకొక మంచి కంబ్యాక్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.